హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లింగం అండ్ వెల్కమ్ టు తెలుగు క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో ఏం చెప్పాలనుకున్నానంటే వాట్సాప్ మనకు కొత్త ఫీచర్ని తెచ్చింది. సో ఆ ఫ్యూచర్ ఏంటి అంటే మనం ఇకపై వాట్సాప్లో ఏపీకే ఫైల్స్ని మన మ్యాప్స్ని పంపించుకోవచ్చు అనమాట. సో అంతకుముందుకు ఎలా ఉందంటే ఆ ఫైల్ నేమ్ అనేది చేంజ్ చేసో లేదంటే ఏపీకే నేమ్ చేంజ్ చేసో ఏదో ఒక ట్రిక్ యూజ్ చేసి మనం వాట్సాప్లో సెండ్ చేసేవాళ్ళము. సో ఇకపై ఏంటంటే వాట్సాప్ డైరెక్ట్గా మనకు ఆప్షన్ ఇచ్చింది ఏపీకే ఫైల్స్ సెండ్ చేసుకోమని చెప్పేసి. సో ఆ ఫ్యూచర్ గురించి నేను ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్ళిపోతే ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి. సో ప్లే స్టోర్లో వాట్సాప్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. అండ్ ఏంటంటే ఇది బీటా టెస్టర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఇప్పుడు ఈ ఫ్యూచర్ అనేది వస్తుంది. అండ్ అందరికీ రాదు. అందరికీ రావాలంటే కొద్దిగా టైం పడుతుంది. సో బీటా టెస్టర్ ఉన్న వాళ్ళకి అప్డేట్ చేసుకోమని చెప్పేసి అడుగుతుంది. సో ఇక్కడ చూడొచ్చు, నేను బీటా టెస్టర్లో ఉన్నాను, నేను అప్డేట్ చేసుకోమని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ వచ్చింది. అండ్ ఇక్కడ కిందికి మీరు బీటా టెస్టర్ తీసుకోవాలంటే ఇక్కడ కిందికి స్క్రాల్ చేయండి. సో కంప్లీట్గా కిందికి స్క్రాల్ చేసిన తర్వాత ఇక్కడ బీటా టెస్టర్ అని చెప్పేసింది కదా. సో దీన్ని యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేస్తే మీకు ఇక్కడ ఇలా 2 ఆప్షన్స్ వస్తాయి. సో మీరు యాక్సెప్ట్ అయ్యి ఉంటే ఇలా వస్తాయి అన్నమాట. అండ్ ఇది యాక్సెప్ట్ చేసుకుంటే ఏంటంటే వాట్సాప్ ఏ కొత్త అప్డేట్ తెచ్చినా కానీ మీకు అప్డేట్ వచ్చే ఒక 15 డేస్ ముందే మీకు వాట్సాప్ అనేది ఈ అప్డేట్ మీకు ఇస్తుంది, అంటే బీటా టెస్టర్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి. సో ఇప్పుడు నేను ఆలస్యం చేయకుండా ఫ్యూచర్ ఎలా ఉందని చూపించేస్తాను. అండ్ ఇప్పుడు మన వాట్సాప్ అనేది ఓపెన్ చేస్తాను నేను. సో వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత నేను ఇక్కడ కాంటాక్ట్ని సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ నేను ఇతనికి పంపిస్తాను చూడండి. సో ఇతను నా ఫ్రెండ్ అండ్ ఇతనికి నేను ఏపీకే ఫైల్ అనేది పంపిస్తాను. సో మీరు డాక్యుమెంట్ పైన క్లిక్ ఇవ్వగానే మీకు ఇక్కడ చూడొచ్చు బ్రౌజ్ అదర్ డాక్యుమెంట్స్ అని ఉంది కదా. సో దానిపైన క్లిక్ ఇవ్వాలి. సో క్లిక్ ఇచ్చిన తర్వాత మీ ఫైల్స్లోకి వెళ్ళేసి మీరు ఏ ఫైల్ అయితే సెండ్ చేద్దాం అనుకుంటున్నారో సో ఆ ఫైల్ని చూస్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైల్ సెండ్ చేస్తాను చూడండి. అండ్ ఇక్కడ అడాబ్ ఫోటోషాప్ అనేది నేను ఇది నా ఫ్రెండ్కి పంపిస్తాను చూడండి. సో అడాబ్ ఫోటోషాప్ అని క్లిక్ ఇవ్వగానే మీకు ఇక్కడ సెండ్ అండ్ క్యాన్సిల్ అనే ఆప్షన్ వచ్చింది డైరెక్ట్గా. సో మీరు సెండ్ అని చెప్పేసి క్లిక్ ఇవ్వాలి. అండ్ ఇంతకుముందుకు మీరు ఇలా చేస్తే రాదు. అండ్ మీరు బీటా టెస్టర్ కాకపోతే ఒకసారి మీరు ముందు ట్రై చేయండి, మీకు వస్తుందో లేదో చూడండి. అండ్ రాకపోతే మీరు బీటా టెస్టర్ అనేది యాక్టివేట్ చేసుకోండి. అండ్ మీరు అప్డేట్ కూడా చేసుకోండి కొత్త వర్షన్ అనేది. సో అప్పుడు మీకు వస్తుంది. సో ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా తెలుస్తుంది. సో ఇప్పుడు చూద్దాం, ఇది లోడింగ్ టైం తీసుకుంటుంది. సో ఈ ఫైల్ అనేది పెద్ద ఫైల్. సో నేను ఇప్పుడు సెండ్ చేయదలుచుకోలేదు. చూడండి, ఇప్పుడు డైరెక్ట్గా సెండ్ చేస్తే వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ ఇది 50 MB ఉంది. సో ఇప్పుడు నేను చేయను, సెండ్ చేయను అండ్ క్యాన్సిల్ చేశాను. సో ఈ విధంగా మీరు ఫైల్స్ అనేవి సెండ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి. సో ఇది మంచి ఫ్యూచరే, మీకు నచ్చుతుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. సో నచ్చితే మాత్రం ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మన ఛానల్ మీరు ఫస్ట్ టైం కనుక విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.